హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను తోటకూర, మామిడికాయ, వంకాయలు వేసి పుల్లగూర చేస్తున్నాను. దానికి కావాల్సినవి తోటకూర, మామిడికాయ, టమోటాలు, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, ఇవి వంకాయలు ఇవి కావాలి. దీనికోసం బాండిల్ పెట్టాను, కొంచెం ఆయిల్ వేసాను. ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత ఆనియన్ వేస్తున్నాను. ఆనియన్ కొంచెం ఒక నిమిషం అట్లా పచ్చివాసన పోయేంత వరకు కొంచెం వేయించుకున్నాక టమోటాలు, పచ్చిమిరపకాయలు, తర్వాత అవి కొంచెం ఒక నిమిషం అట్లా వేయించుతూ ఉంటే పచ్చివాసన పోయేదానికి అవి వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు, కొంచెం పసుపు. ఇప్పుడు తోటకూర పెట్టేస్తున్నాను. ఇది మగ్గేదానికి ఒక 2 minutes మూత పెట్టేస్తున్నాను. మగ్గుతుంది ఒక 2 minutes. తర్వాత మామిడికాయ వేస్తున్నాను. తర్వాత వంకాయలు కూడా వేస్తున్నాను. అలా కలుపుతూ ఉండాలి. వంకాయలు వేస్తున్నాను ఇప్పుడు. ఇది కూడా ఒక నిమిషం అయిన తర్వాత తగినంత వాటర్ వేసుకోవాలి. కొంచెం కారం పొడి వేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు కొంచెం కారం పొడి వేస్తున్నాను, తర్వాత వాటర్ వేస్తున్నాను. అది ఒక 7 minutes ఉడికించి కొంచెం ఉప్పు వేస్తున్నాను. సరిపోయినంత ఉప్పు వేసి అదంతా ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకొని సెరవలేకి ఎనిపితే బాగా. తర్వాత బాండిల్ పెట్టుకొని పోపు పెట్టుకుంటున్నాను. దానికోసము కొంచెం నెయ్యి వేస్తున్నాను. తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు, కొన్ని ఉద్దిపప్పు ఇవి వేసి తర్వాత మళ్ళీ కరివేపాకు, ఎండుమిర్చి ఇది ఒక తర్వాత వేగినాక కొంచెం ఆనియన్, కొంచెం వెల్లుల్లి అవి కూడా వేసేసి కొంచెం పోపు బాగా ఎర్రగా వేగాలి. ఇవి కూడా వేస్తున్నాను. ఎంత బాగా కొంచెం వేగిన తర్వాత మనం ఎనిపి పెట్టుకున్నాం కదా, ఆ పుల్లగూర వేసేస్తే ఒక నిమిషం ఉడికిస్తే బాగా పడుతుంది పోపు. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ, బాగుంటుంది టేస్ట్ కూడా. చూడండి, ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగుంటుంది. ఇది నేను చేసిన పుల్లగూర. బాయ్ ఫ్రెండ్స్.